సాయం చేసే పరిస్థితి చేయండి. మనం చూసాం ఇప్పుడు నిమిషానికి కూడా మనతో వాళ్ళ గొంతు వినిపించేందుకు ఈ వందలాది మందే కాకుండా మరోసారి అటు కూడా చూడొచ్చు. ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ గిరిజనులు, వీళ్ళందరూ స్వచ్ఛమైన గిరిజనులు, పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? మా డిమాండ్ అండి, భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులంతా కూడా అటవీ, నీరు, భూమి, వ్యవసాయం మీద ఆధారపడి తరతరాలుగా ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ ఆదివాసులకు నష్టం కలిగించే బాక్సైట్ అలాగే ఎటువంటి మైనింగ్ తవ్వకాలు చేపట్టిన ఇక్కడ మేము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. అలాగే మేము అడవి నుంచి నీరు, భూమి, వ్యవసాయం వీటి నుంచి మమ్మల్ని దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. కనుక మేమైతే ఈ బాక్సైట్ మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉండే కొండల్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు. మేము ఈ కొల్లగొట్టడానికి చూస్తుంటే మేము చూస్తూ మేము దాన్ని అడ్డుకుంటూ తిప్పికొట్టే ప్రయత్నంలో మేమైతే చేస్తూ ఉన్నాము. అలాగే నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నా డిమాండు 2022 అటవీ సంరక్షణ నియమాలు చట్టాన్ని నిలిపివేసి అలాగే అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని అలాగే షెడ్యూల్ ప్రాంతాల కోసం స్వయంపాలన కోసం తీసుకొచ్చిన పెసా చట్ట గ్రామ సభల్ని అమలయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకొని అటవీ భూ వనరులపైన ముడిపడి ఉన్న ఆదివాసుల జీవనాన్ని ఛిద్రం చేయకుండా చూడాలని మేము ఆదివాసీ స్వయం పాలన సాధన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సోమేష్ కుమార్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. యువత అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, అందరితో కూడా ఒకే అభిప్రాయం. ఏదైనప్పుడు కూడా స్పెషల్ స్టోరీలో ఒక బ్రేక్ తీసుకుందాం.